ఆయన ఎక్కడ చట్ట భద్రపరిచి ఈ రోజు సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు ఆయనకి వందనాలు చెప్తున్నాను. అన్నయ్య వదిలికి కూడా స్పెషల్గా కృతజ్ఞతలు చెప్తానండి. ఏ విషయం గురించి ప్రార్థించబడినా వెంటనే రెస్పాండ్ అయ్యి వదిలి గారు వెంటనే ఫోన్ ప్రేయర్ చేస్తారు. మళ్ళీ ఎట్లా ఉన్నారో చెప్పుకుంటారు. ఒక అక్క చెప్పినట్టు ఆత్మీయ తల్లిదండ్రులండి మా అందరికీ వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనం వెళ్ళే ప్రతి స్థలంలో ఆయన తోడుగా తీసుకురావాలని వాళ్ళని ఎల్లప్పుడూ మేము ప్రేయర్ చేస్తూ ఉంటాము. అట్లాంటి కన్నా ఆపరేషన్ అయినప్పుడు కూడా వదిలిగా అందరం ప్రేయర్ చేశాము. చాలా దేవుడు మంచి ఆరోగ్యంతో నింపారు వదిన గారిని. అన్నయ్యకి వదిలికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి కూడా దేవుడికి వందనాలు. మా పాపకి మా కోడలు ప్రెగ్నెంట్ ఉండేది. అయితే డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ అనుకున్నాం, కానీ డెలివరీ టైంలో చాలా ప్రాబ్లం అయింది. అయితే దేవుని కృపను బట్టి మా సిస్టర్స్ అందరూ ప్రేర్ చేసిన విధానాన్ని బట్టి దేవుడు చాలా మేలు చేసి ఆపరేషన్ అప్పటికప్పుడు చేసి బిడ్డని తీశారండి. బిడ్డకి హార్ట్ బీట్ తగ్గిపోతుందని చెప్పి డాక్టర్ చెప్పి వెంటనే చేశారు. అయితే ఆ బిడ్డ క్షేమంగా ఉన్నారు. అందులో బట్టి దేవునికి వందనాలు. ప్రార్థించిన అనేక వదిలికి మా సహోదరులందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఏ విషయంలో కూడా ప్రేర్ చేయమని అడిగితే మళ్ళీ మనం వదిలికి ఇది అయింది వదిన, ఈ సమస్య అయిపోయింది తీరిపోయింది అని చెప్పి కూడా ప్రేర్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి కూడా మా ప్రేర్ గ్రూప్ అందరికీ అనేక వదిలికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ సాక్ష్యం దేవుడు దీవించండి. దేవునికి వందనాలు. దేవునికి వందనాలు. అన్నయ్యకి నేను 2002 నుండి అన్నయ్య ఫ్యామిలీతో పరిచయము. 2002 డిసెంబర్ 14th ఇదే ప్లేస్కి నా స్నేహితులు సుజాత, జ్యోతి వాళ్ళు ఏం చేశారంటే, నీకు ఎప్పుడు ప్రొఫెషనల్ ఎప్పుడు ఆఫీస్ అయినా ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, మాతో కూడా టైం స్పెండ్ చేయాలనేసి ఈ ఏరియా అంతా కవర్ చేద్దాము అని ఫ్రెండ్స్ అందరి దగ్గర తీసుకొచ్చారు. అట్లా నేను ఆ రోజు వచ్చి నేను చూశాను. తర్వాత ఇక్కడ కొన్ని గృహాలను దర్శించుకున్నాము. అంటే ఫ్రెండ్స్ గృహాలను దర్శించుకొని నా స్నేహితులు చాలా స్ట్రాంగ్ బిలీవర్స్ వాళ్ళల్లో ఇక్కడ వచ్చారు. ఫస్ట్ మీతో మాట్లాడిన సుజాత, జ్యోతి, శ్యామల, ఇంకా అట్లా రాణి, ఇంకా అట్లా చాలా మందిని మేమందరం ఒక ఏజ్ ఒక గ్రూప్ లాగా అనమాట, దేవుళ్ళలో స్థిరపడి నేను ముందుకు నడవడానికి. అయితే అలాంటి వచ్చాను. దేవుడితో చాలా సంతోషంగా ఉన్నాను. కానీ అంటే ఎలా ఉన్నానంటే లోకం అన్నది పూర్తిగా మర్చిపోయి దేవుళ్ళు ఆనందిస్తూ ఉన్నాను. ఇంకా రాత్రి ఇంటికి చేరేటప్పటికి చాలా లేట్ అయింది. అప్పటికే మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ 1-2 సార్లు బస్ స్టాప్కి కూడా వచ్చి తిరిగి వెళ్ళారంట. నేను వెళ్ళిన తర్వాత ఆయన్ని చూస్తే ఒకలాంటి దేవుడు ఏదైనా మనకి ముందుగా చెప్పి చేస్తారు. ప్రవక్తల కన్నా చెప్తారు, లేదా మనకైనా తెలియజేస్తారు. అలాంటి చిన్న ఇన్సిడెంట్ లాగా ఆయన పండుకున్న విధానం చూస్తే ఏంటి ఇలా పండుకున్నారు, చనిపోయిన వాడు పండుకున్నట్టుగా అనిపించింది నాకు. అది నా హృదయంలోనే ఉంచుకున్నాను, ఎవరికి చెప్పలేదు. అలా అయిపోయింది. నైట్ డిన్నర్ చేసాము, ఇద్దరం పడుకున్నాము. మిడ్ నైట్ హార్ట్ అటాక్ వచ్చింది, మాసివ్ హార్ట్ అటాక్. చనిపోయాను. డిసెంబర్ 15th నేను ఎవరినైతే ఇక్కడ దర్శించుకోవడానికి వచ్చానో వీళ్ళందరూ వచ్చారు. జ్యోతి అక్కడి నుంచి వీళ్ళందరినీ తీసుకొని నా ఫ్రెండ్స్ వచ్చారు, అన్నయ్య కూడా వచ్చారు. నిన్నే కదా ఈమె చూసాము జ్యోతి అన్నట్టుగా క్షణకాలం చాలు దేవుని సమయం. అక్కడి నుండి నా ప్రయాణము కేవలం దేవుని వాక్యం మీదనే నడిచింది. అంటే శారీరక సంబంధాలు వాళ్ళు మనకి జస్ట్ చుట్టాలు కానీ వాళ్ళంతా ఆ టయానికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ మన చుట్టూ మన తండ్రి, మన దేవుడు మనల్ని నడిపించి ఇక్కడ నుంచి మనల్ని నడిపించే వాళ్ళని దేవుడు మనకి ప్రొవైడ్ చేసి
మరి బలంగా నడిపించారు. అసలు నేను ఇది చెప్పేటప్పుడు ఏడవద్దనుకున్నాను, ఎందుకంటే 2002 నుంచి స్టిల్ ఇప్పటి వరకు దేవుడు నన్ను ఎంత స్ట్రాంగ్గా చేశాడంటే ప్రతి విషయంలో నన్ను నిలబెట్టాడు స్ట్రాంగ్గా. అన్నయ్య అప్పటి నుంచి నన్ను నా పిల్లల్ని ఓదారుస్తూ వాక్యం చెప్తూ అంచెలంచెలుగా మా గృహానికి ఎవ్రీ మంత్ విజిట్ చేసేవాడు. నా ఫ్రెండ్స్ ప్రార్థనకి మా గృహానికి వచ్చి మమ్మల్ని దర్శించి ప్రార్థన చేసేవాడు, వాక్యం చెప్పి ఓదార్చేవాడు. నా ఫ్రెండ్స్ వీళ్ళని ఫ్రెండ్స్ అనేకంటే ఆత్మీయ రింగ్ వాళ్ళు. మనందరము ఫ్రెండ్స్ అంటే కొంతకాలమే ఉంటారు, కానీ ఆత్మీయ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే వెళ్ళవేళ ఎప్పుడు అన్ని విషయాల్లో. అట్లా దేవుడు నాకు తోడుగా ఇచ్చాడు, నన్ను స్టెప్ బై స్టెప్ ఎక్కించాడు అన్నమాట. దేవుడి నుంచి వర్షము భూమి మీద కురిసినప్పుడు అది వ్యర్థంగా పోదండి, భూమిని తడిపి పంట పండిస్తుంది. అలాగే దేవుడు మన కష్టంలో ఉన్నప్పుడు మన హృదయం మీద ఆయన వాక్యాన్ని కుమ్మరించినప్పుడు అది తప్పకుండా ఫలిస్తుంది. దాని యొక్క నిదర్శనమే నేను ఇక్కడ నుంచున్నాను. అంటే నాకు 2 పాపలు, మరి వాళ్ళు అప్పుడు వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు పెద్ద పాప జస్ట్ 6th or 7th క్లాస్ చదువుతుంది, చిన్న పాప అయితే మరీ చిన్నది, తను 1st క్లాస్లో ఉండేది అన్నమాట. ఇంకా బాగా ప్రోత్సహించేవాళ్ళు, ఆత్మీయంగా నన్ను బాగా బలపరిచి నన్ను స్ట్రాంగ్ చేసి వాక్యంలో. అంటే అలాంటి టైంలో నేను చాలా టీనేజ్ అన్నమాట, ఎటూ చెదిరిపోకుండా దేవుడు వీళ్ళ నుంచి ఆయన వైపు ఎక్కడిగా ఎడమకు కానీ చూడకుండా ఆయన వైపే చూసి ఎలా నడవాలి అన్న దానికి ఆ రోజు 14th December 2002 ఫౌండేషన్ అన్నమాట. అది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. అట్లా అప్పటి నుంచి దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. స్టిల్ ఈరోజు పెద్ద పాపకు మ్యారేజ్ అయిపోయింది 20లో, తను వెల్ సెటిల్డ్. అది కేవలం దేవుని కృపే. ఎంతగా అంటే తనని చిన్నప్పటి నుంచి సుజాత ఆ పాపకి సండే స్కూల్ పాటలు స్టోరీస్ చెప్తూ, అంటే మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, ఆమె పెంచుకు వచ్చింది. ఆ ఫౌండేషన్ తనలో ఇప్పటికీ అలా 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 మొక్కగా తను నీరు పోసి, పౌలు గారు అంటారు కదా, మాదేముంది మేము నాటేవాళ్ళం, నీరు పోసేవాళ్ళమే, ఫలింప చేసేది తండ్రి మాత్రమే, ఏసై మాత్రమే అన్నట్లుగా తను ఆ రోజు అలా చేసింది. జ్యోతి వాళ్ళ ఇంట్లో తార్నాకలు అందరం గ్యాదర్ అయ్యేవాళ్ళం. మేము ఆన్లైన్ అందరం ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి ప్రోత్సహించుకునేవాళ్ళం, ఒకళ్ళను ఎంకరేజ్ చేసుకునేవాళ్ళం, బలపరుచుకునేవాళ్ళం. అన్నయ్య ఎవ్రీ మంత్ వచ్చి, ఆయన ఏం లేదండి, అందరు పాస్టర్స్ లాగా ఏదో మనల్ని మెచ్చుకోవడం కోసమో ఏదో అలాంటిది కాదు ఆయన దర్శనం. ఆయన దర్శనం ఏంటంటే ఆయన ఒక వాక్యం తీసుకుంటారు, చెప్తారు, మనకది మన హృదయంలోనికి వెళ్తుంది. దాని ఫలితాన్ని మనము ఎదురు మొక్కని నాటినప్పుడు అది త్వరగా మొలకెత్తదు. మిగతా మొక్కలన్నీ చాలా త్వరగా మొలుస్తాయి, కానీ ఎదురు అంటే బొంగు అది మొలవాలంటే 3 years తీసుకుంటుంది అనమాట. అనే వాక్యం కూడా నాటితే అది తప్పక ఫలించి, అది ఫలించి ఎలా ఉంటుందంటే పెద్ద మ్రాన్లా ఉంటుంది, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటి దర్శనం, అలాంటి ఇది అనమాట. అన్నయ్య ఒక వాక్యం కానీ ఎవరు చెప్పింది వినరు, ఆయన వస్తారు, ఆయనకి దేవుడు ఏం చెప్తారో అది మనకి చెప్తారు, దాని ప్రకారం మనం నడుచుకుంటాం అన్నమాట. అది నేను ఆయనలో చూసినటువంటి, మిగతా చాలా మందిని చూశాను, కానీ అన్నయ్యలో చూసిన అది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి కృప, ఆయనకి ఇచ్చినటువంటి దర్శనం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసింది ఏంటంటేనండి, చాలామంది ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటే మనమే ఉంటాము, కానీ అన్నయ్య దర్శనం ఏంటో తెలుసండి, క్రీస్తు సకల జనులకు కొరకు నేను రక్తాన్ని చిందించాను. వృత్తి కేవలం యూదులకి, గ్రీకులకి, క్రిస్టియన్స్కి అన్నట్టే కాదు, అంటే ఇప్పుడు భాషలో క్రిస్టియన్స్కి అన్నట్టు. అన్నయ్య దర్శనం ఏంటంటేనండి, నిజంగా యేసు ప్రభు వారు ఎవరి కొరకైతే ప్రతి అనేకుల కొరకు, సర్వజనుల కొరకు అన్నట్లుగా ఇక్కడికి వచ్చి చూసినప్పుడు అనేక మంది ఉన్నారు. అది ఆయన దర్శనం. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మనం దేవుడిని నమ్ముకున్నాడన్నా ఎంతమందినో దేవుడిని ఎరగని ప్రజల్ని దేవుడి దగ్గరికి నడిపించడం ఆయన యొక్క
దేవుడు ఆయనకి ఇచ్చిన పని. అది నేను ఈరోజు ఇక్కడ చూస్తున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. నాకు సుజాత చెప్పింది ఇలా కృతజ్ఞత కూటం ఉందనేసి వెంటనే ఆ పాత రోజులు గుర్తొచ్చినాయి. నేను వస్తూ దారి పొడుగున దేవునికి వందనాలు చెల్లించుకొని చాలా ఇయర్స్ చాలా రోజులు కాదు, చాలా నెలలు కాదు, చాలా ఇయర్స్ తర్వాత మళ్ళా నేను కలుసుకోవడానికి వెళ్తున్నాను అనేసి చాలా హ్యాపీ అనిపించింది. అట్లా నా పెద్ద పాప మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళు వెల్ సెటిల్డ్. ఎప్పుడు మమ్మల్ని మేము గుర్తు చేసుకుంటూ ఉంటాము. అట్లానే చిన్న పాప మ్యారేజ్ ఈ మంత్ 22. దేవుడు ఆయన తన పిల్లల్ని ఆయనే పెంచి పోషిస్తాడు. జ్యోతి వచ్చి చాలా ఆదరించి వాక్యం చెప్పారు. ఎదవరాళ్ళకి భర్త యేసయ్యే. అసలు మీ పిల్లలకి ఇహలోకపు తండ్రి కంటే పరలోకపు తండ్రిగా ఉన్నాడు. ఇంకేం కావాలి? మేమైతే వాళ్ళ డాడీని అడగాలి, పిల్లలైతే డాడీ ఇది కొని మరి. కానీ మీ పిల్లలు ఏంటో తెలుసా? పరలోకపు తండ్రికి నిజంగానే మరి నా పిల్లలు ఏదైనా కానీ ప్రార్థనలో తండ్రిగా ఆయన డాడీ ఇది కావాలి మాకు అంటే ఆయన తప్పక ప్రొవైడ్ చేసి అలా నడిపించుకుంటూ వచ్చాడు. అదే స్టాండర్డ్లో మరి వాళ్ళు వేసిన ఫౌండేషన్, నా ఫ్రెండ్స్ వేసిన ఫౌండేషన్ నా పిల్లల్లో అదే కొనసాగుతూ ఉంది. ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాను. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నాకు ఎప్పుడు వినేదానిగా కాకుండా మరి ఏంటి అంటే దేవుడు ఎంత గొప్పవాడంటేనండి, అంచెలంచెలుగా నాలో ఆత్మీయతను పెంచి ప్రభు వాక్యము నువ్వు ఎప్పుడు వినేదానిగానే ఉంటావా, నా కొరకు పని చేయవా అని అడిగినప్పుడు వెంటనే సరెండర్ అయ్యాను. ఇంకా జాబ్కి రిజైన్ చేసేసి నేను దేవుని పనిలో ఉండాలనేసి ఎప్పుడు సుజాత నేనే, ఎప్పుడు ప్రొఫెషన్ అయినా, ఎప్పుడు పరుగులైనా దేవుని పని కూడా చెయ్యాలి అనిపిస్తుంది. అలా వాళ్ళందరూ ఒక్కొక్క మాట నాకు ఒక ఆణిముత్యం లాంటిది అలా నేర్పిస్తూ వచ్చాను. నేను దేవుని సేవలో కొనసాగుతూ నాను. పాప మ్యారేజ్ అయినప్పటి నుంచి 2020 నుంచి ఇప్పుడైతే ప్రతి చోటకి వెళ్ళి వాక్యాన్ని ఇస్తానండి. ధైర్యంగా ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పడానికి దేవుడు నిర్మించాడు. ఇక్కడే కాదు, అనేక తండాల్లోకి వెళ్ళి దేవుని ఎరగని ప్రజల మధ్యలో దేవుని సేవ చేయడానికి నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు అనమాట. తండాస్ 300 కిలోమీటర్స్ దూరంలో, అంతంత దూరంలో వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని ఓదార్చి వాళ్ళల్లో లంబడీస్ అనమాట. వాళ్ళ మధ్యలో నేను కూడా వాళ్ళలాగా, వాళ్ళు అంటారు అమ్మ నువ్వేంటమ్మా మా దగ్గరకు వచ్చేసి మమ్మల్ని ఇలా మంచిగా ఒక కూతురులాగా, ఒక అమ్మలాగా ఇలా దగ్గరకు తీసుకొని నువ్వు చెప్తుంటే మాకు చాలా ఆప్యాయతగా ఉంది అంటారు. నిజంగా అలా చెప్పాలి, అలా చేయాలి అని దేవుడు నాకు నేర్పించాడు. అట్లా కొనసాగుతూ ఉంది నా ప్రయాణము. నేను బైబిల్ ఇది చేస్తున్నాను, స్టడీ చేస్తున్నాను. ఇంకా 5 years పడుతుంది. ఇప్పుడు 2nd దినవృత్తాంతాల్లో ఉన్నాను. దేవుడి కృప మంచిగా ఇంకా 5 years కంప్లీట్ అవుతుంది. ఆ దినాలన్నీ దేవుడు నాకు తోడుగా ఉండి నడిపించాలని దినము మరి నేనే కాదు మనందరం కూడా దేవుడు ఒక్కొక్క ఇదిగా దేవుని వాక్యాన్ని చెప్పేటటువంటి స్టేజ్కి ఎదగాలి అనేటటువంటి ఆశ ప్రతి ఒక్కళ్ళని కలిగి ఉండాలి. అదే దేవుని యొక్క కోరిక. దాన్ని మనం నెరవేర్చాలనేసి మరి ఇంకా చాలా ఆయన చేసిన మేలు ఎన్నో ఉన్నాయి. కానీ మళ్ళా సమయం ఉన్నప్పుడు దేవునితో మీ అందరితో పంచుకోవడానికి సమయాన్ని ఇస్తాను. దేవుని మనకు వందనాలండి. మరి మా ఆడపడుసు ఈవిడ సుజాత, సకీనా, జ్యోతి, రాణి, శ్యామల వీళ్ళంతా ఒక బ్యాచ్ అండి. బీటెక్ వీళ్ళందరూ ఆన్లైన్ ప్రేజీలు పెట్టుకునేవారు. 21 రోజు ఉపవాసాలు ఉండేవారు. వీళ్ళ మధ్యలో మళ్ళీ మేమిద్దరం మా అన్నయ్య వదిలిని పిలుచుకునేవారు. ఇలాగా మాకు బంధుత్వాలు. అయితే తను ముస్లిం అండి. ఆ రోజు బాదం అపార్ట్మెంట్లో జ్యోతి ప్రార్థన పెట్టుకుంటే ఆ రోజు ఎంత బాగుందంటే సకీనా చాలా బాగుంది. ఆ రోజు స్పెషల్గా ఉంది. అయితే ప్రార్థన జరుగుతూ ఉంది, చనిపోయాడని ఫోన్ వచ్చింది. అసలు మేమందరం షాక్ అయిపోయాం ప్రార్థనలో. అంటే ప్రార్థన ముగించేసుకుని మళ్ళీ మేమందరం కూడా మళ్ళీ ఏఎస్రావు నగర్ వెళ్ళామండి. సావంత అయిపోయినాక మళ్ళీ వచ్చాము. చాలా బాధ. చిన్నపిల్లలు, యవనస్తురాలు మరి చాలా మరి దేవుని వాక్యం ద్వారానే బిడక ఆదరించాము. మరి వాళ్ళ కోడల గురించి చాలా ప్రార్థన చేసేవాళ్ళము. బ్రదర్ నేను మంత్లీ ప్రార్థన పెట్టుకునేది. ఇంట్లో 3 seat వస్తుంది ఇంజనీరింగ్ అని చెప్పారు బ్రదర్.
మరి నిజంగా ఫ్రీ సీట్ ఇచ్చాడు దేవుడు. జ్యోతి అన్నట్టు పరమ తండ్రి తండ్రిగా ఆ బిడ్డలకి అన్ని ఫ్రీయే. మరి అలా చదివారు బిడ్డలో కూడా వాక్య పునాది. మరి ఎడవరాళ్ళని చింతించొద్దు, మన యొక్క పరమ తండ్రి మనకు తోడై ఉన్నాడు. తల్లిదండ్రులు లేరు అని చింతించొద్దు, మన తల్లిదండ్రి ఆయన. భార్య లేరని చింతించొద్దు, సమస్తము ఆయనే మనకి. కాబట్టి ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు ఈ బ్యాచ్ని చూసాను ఈరోజు, చాలా ఆనందంగా ఉంది. రెండు నిమిషాలండి, 2 నిమిషాలు. ఎస్ క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. అలా ఎవరికో పందిరి కాదు, ఓ వర్గానికి కానీ ఓ మూలకి కానీ అలా అందరికీ ప్రభు. అంతటా ప్రభుకి అందరూ కూడా సాగిపోయి భయపడి లోపడి తెలవచ్చుడికి ప్రారంభించాలి. ఎందుకంటే ఆయన ఒక విగ్రహం కాదా, జనపాత్రం కాదా, ఆయన మన చర్చలు కాబట్టి మనం ఆయనకు వనకాలి. నేను 1985లో హైదరాబాద్ వచ్చాను. అప్పుడు బ్రహ్మోత్సవం గురించి పనులు చేస్తుంటే బ్రహ్మోత్సవాలే కాదు కావాల్సిందే. ఆ అకౌంట్ బుక్స్ అలా పడేసి బెల్గిని కొట్టుకుని బెల్గిని చదివి నా సేవ చేయన్నాడు. అంతేత మార్నింగ్ 10 గంటల నుంచి 1 గంట దాకా ఆఫీసు, 1 గంట నుంచి సాయంత్రం దాకా బెల్గిని అడ్డు చెప్పేవాడు ఎవడలేడు, అందరూ నా ఆవిడ. అంతేత జీవిపడ్డాక అదే వారం ఉంటుందా వెళ్ళటం రావటం కష్టపెడతాం ఎంట్లో. ఆయన పెద్ద వేరు రాత్రులు కాదు, అది వేరు. ఆ విధంగా బ్రహ్మోత్సవాల గురించి ఈ అకౌంట్స్ పుస్తకాలు కదా డైరీ చదవలేడు. అంతేత ఏమైనా పౌట్టుకున్నానా అంటే పౌట్టుకోలేదా. మా చిన్నవాడు మామూలు కార్పొరేట్ ఉద్యోగానికి ఢిల్లీ నుంచి వచ్చారు, జగన్ ఇన్స్టిట్యూట్ వచ్చా ఉద్యోగాలు. అంతే నువ్వు మెడికల్ గ్రౌండ్ ఎక్కువ స్టార్ట్ చేస్తావని చెప్పి స్టార్ట్ చేసుకోలేదు. 2-3 చెట్ల అడుగుతుంటే అప్పుడు ఏమన్నా నీకు గవర్నమెంట్లో గెజెట్ ఆఫీస్ ఇస్తా అని చెప్పాడు. అప్పుడు పేపర్ పడుతుందా రాయి అని చెప్పాను. ఏడగో నన్ను దేవుడు చెప్తున్నాడు, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ పోస్ట్ పెడితే అక్కడ చెప్పినాను వేస్తాడు. ఏవో అయ్యాడు, ఆయన బ్రాంచ్ మేనేజర్ కాదు డివిజనల్ మేనేజర్ అయిపోయాడు. ఇప్పుడు ఈరోజు ఆయన అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ప్రమోషన్ అన్ని కూడా మా చిన్నవాడికి చేస్తున్నాడు. దేవుడు చెప్పేదా రాగా అనేది ఒప్పుకుంటే దేవుడు మాట వింటే 30 రూపాయలు పోవచ్చానే తర్వాతైనా మీరు తిరుగుతుందా. అందుచేత మాటలు కూర్చుని కంటే మాటలు దేవుడు కష్టం చెప్పాడు. మనము దేవుని మాట వినే కుద్దన్నప్పుడు మానేస్తే ఆయన తీమన్నప్పుడు చేస్తే మనమా దళితమైన వంశమా బిడ్డలు మనం అందరూ కూడా ఎంతో సౌర్యంగా తిరుగుతారు. అంతేత వ్యవస్థ మనం త్యాగం చేయడం నేర్చుకోవాలి. మనము దేవుడు పట్టుకొని పడుకుంటే దానికి బదులుగా 90 రెట్లు దేవుడు మన పెట్ట ఉపయోగాలు మనకు పెట్టవచ్చు. ప్రేమికి మనము ఎంత తెలియచున్నా తప్ప మనకి ఇచ్చేవాడు ఇచ్చాడు. అంతేదా దేవుడి ఆడలా మనం యథార్థ ఉదయం కలిగి ఆయన గణపతికి మనస్సు చూడైతే మనసులో ఉంటాడు. అప్పుడు మనం 30 రోజులు కూడా మన మనసులో ఉంటుంది. అంత ఆయన మనకి అన్ని ఇచ్చేవాడు. చెప్పండి అంత ఇప్పుడు విశేషం అంటే ఈ రోజుల్లో మనం ఉన్నాము. ఈ రోజులు అంటే 4 రోజులు కాదా ఆయన తట్టే పుట్టు పెట్టుకుని ఈ భూమి నీటితోటి ముంచుడన్నాడు. అంటే నీతో ముంచుడే కానీ నీ పోతోటే అన్నాడు. పొట్టు కాలిపోతుందా, మోటార్ సైకిల్ కాలిపోతుందా, కాలిపోతుందా, దారి కాలిపోతుందా అంతే కాదు. ఏపీలో మహాగంతున్న మహత్యవంతులు ఇళ్ళు కూడా కాలిపోతున్నారు ఏపీలో. ఆయన బట్టి రాంబాబు అంటే ఇంకా పెట్టుబాబులు
అంటే చంద్రబాబు గారు ఎంత ఒప్పుకుంటుంటే భోగంలో వెళ్తున్నాడు అంటే పోలేక పోయే కాలం వచ్చిందే. ఈ లోకమంతా కూడా పేరు చెప్తాడు. రెండో పెద్దరా నాకు 3వ అధ్యాయం చెప్పడా వేణంతో చెప్తే భూమి ఈ బిల్డింగ్ ఈ బంగారం వెండి ఇవి కూడా నిలబడవా ఇక్కడ మెహాబిడంతో ఎదుగుపోయేది. అయితే ఇక్కడ మనం మోదీ చెప్పాడు 7వ అధ్యాయంలో ఏం చెప్పైతే 20వ అధ్యాయము చూడండి 7వ అధ్యాయము 27 దయచేసి షుగర్ బీపీ ఉన్న వాళ్ళు అందరూ ప్రార్థన అయిపోయింది, తింటా ఉండి తింటా సాక్ష్యం వెళ్ళిపోండి. భోజనాలు చేసిన వాళ్ళు చేసేయండి, ప్రార్థన చేయండి. ద్రాక్షావనమును నన్ను వద్దు పాడే అంటే ఇక్కడ పక్కుడా ద్రాక్షం ఉండునా ఇంకా లేదో ఎక్కడెక్కడ లేదు. ఇక్కడ ఉందా ఇక్కడ ఉంది ద్రాక్షావనమా ఉండును అంటారా? కూడా నుంచి గుళ్ళకి తెప్పించే పేదలాగా శ్రీరాము అనే అదే ద్రాక్షావనమా అందరికీ కూడా వచ్చేది. బాగా శ్రీరాము బాగా దిగిపోతుందే వనమును అని చెప్పారు. ఆ వనంలో మనముతో ఉండటానికి జాగ్రత్త మీదే ఊళ్ళో కాదు. అయితే నీత గేమ్స్ ఇన్ని రోజులు కష్టపడ్డారు గుర్తుకున్నానా చంద్రబాబు మీద కాలు పెట్టలేదా ఇంత కష్టపడ్డానా ఏం లాభం అంది. అయితే మనకి మాత్రం చంద్రమండలం కాదా కట్టుకున్నారా మనం కాలు పెట్టడానికి సిద్ధపడి ఉండాలి. అదేనా ఇవి మాట్లాడుతున్నాడు. దేవుడు నన్ను విశ్వోత్సవం చెప్పి తీసుకెళ్తాడు. పెద్ద బాగా వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేసుకుంటారు. అక్కడ సమస్యనే ఈజీగా అక్కడ ఇస్తాడు. ఇది వస్తారా అది అడిగిందా సమాధానం 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 చెప్తా. ఆయన మొత్తం ఇచ్చేవాడా యథార్థం ఉదయవంతుడికి దేవుడు ఆచరించడానికి మనం సిద్ధపడితే మనకి వస్తుంది. 3వ కాదు రాజ్యము దేవాకి ప్రకారము ఆ దినమున మురగమ్మకు దాని దాని గుర్తు పోడే దాన్ని తెలుస్తున్నాను గట్టి చూస్తున్నా నేను దాన్ని నేను పట్టుతున్నాను. దేవాలయము దాన్ని కాపాడుతున్నాను. జారిపోవు పడిపోవు కూలిపోవు నువ్వు ఆత్మ కావా ఈ ప్రాణం అంతా కూడా చేత 120 కీర్తన 120 కీర్తన 120 కీర్తన 120 4 వెళ్తుండే ఇస్రాయేలు కాపాడేవాడు కాపాడేవాడు కాపాడినందు దేవుడిని కాపాడినాడు. ఆయన వెళ్ళి వస్తంట సూర్యచంద్ర గారు తండ్రి తల్లి తండ్రి ఇంకో ఇద్దరు ఇంకో బాధపడుతూ మలిచాడు. ప్రతి చోట విజయం
ఆ విధంగా సంతోషం ఇక్కడ కలుసుకుంటే తెలుసా కలుసుకోవడానికి దేవుడు 2వ వచనం 22వ వచనం అది సిద్ధం చేస్తాడు. ఆ తోటలో శాస్త్రకరమ జీవితం భోజనం చేసిన వాళ్ళు భోజనం చేసేయండి అంటే ఎక్కువసేపు ఉండలేరు కదా. భోజనం చేసి వచ్చి కూడా సాక్ష్యాలు చెప్పచ్చు, అన్నం తినేసి కూడా సాక్ష్యాలు చెప్పచ్చు. దేవుడు నామని పొందాలంటే మీ అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. ఫస్ట్ అమ్మకి ఆంటీకి 35 years చేసుకున్నందుకు కంగ్రాట్స్ చెప్తానండి. అలాగే మా కోసం ప్రార్థిస్తున్నప్పుడు ప్రత్యేకమైన వందనాలు. కంగ్రాట్స్ అంటూ 35 years కంప్లీట్ అయిపోయింది. దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. నిజంగా అనేక మంది ఇక్కడ అనేకలు చూస్తున్నాము. దేవుని సమయం, దేవుని దినము. ఆంటీ నాకు పరిచయం 15 years అవుతుందండి. 15 years నుంచి మా కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రతిదినము కూడా మా కోసం, మా కుటుంబం కోసం విజ్ఞాపనలు చేస్తున్నారు. అలాగే మా రక్త సంబంధికుల కోసం కూడా చేస్తున్నారండి. అందుని బట్టి దేవునికి వందనాలు. సాక్ష్యం అంటే నేను లాస్ట్ ఇయర్ కూడా పంచుకున్నాను. దేవుని కృపను బట్టి మాకు వివాహమైన 10 సంవత్సరాలకి గర్భఫలంలో దేవుడు అనుగ్రహించాడండి. అందుని బట్టి దేవునికి వందనాలు. ఎక్కడికి వెళ్ళి మొదటి సాక్ష్యం చెప్తాను. ఆంటీ వాళ్ళు ఎంతో ప్రేయర్ చేశారు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని నిజంగా మా జీవితం ద్వారా నిరూపించారు దేవుడు. డాక్టర్స్ కూడా ఇంకా డబ్బులే ఖర్చు పెట్టడం వేస్ట్ అని చెప్పినప్పుడు 10% ఛాన్స్ అని చెప్పినప్పుడు దేవుడు 10%ని 100% చేసి గర్భఫలాన్ని అనుగ్రహించారు. నిజంగా మా బాబుకి ఇప్పుడు 9 years అండి. దేవుని కృపను బట్టి దేవునిలో బిడ్డని ఫ్రెండ్స్ సండే స్కూల్కి వెళ్తున్నాడు. సండే కల్వరి టెంపుల్కి వెళ్తాము. సో అలాగే మేము సిటీకి వచ్చిన తర్వాత మేము రక్షణ పొందుకున్నామండి. అయితే జ్యోతాంటి నాకు మా హస్బెండ్కి, జ్యోతాంటి నాకు కొలీగ్ అండి. ఇన్ఫోటెక్లో నేను అప్పుడు 2007లో ఆంటీ మానేశారు. 6లో మేము కలిపి వర్క్ చేసాము. 7లో ఆంటీ మానేశారు. ఆ ఇయర్ నాకు మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి ఆంటీ నేను ఫ్రెండ్స్. మధ్యలో దారుణాకి వెళ్ళిపోయిన తర్వాత గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఆంటీ వాళ్ళు నిజాంపేట వచ్చినప్పుడు మళ్ళీ కలుసుకున్నాము. అప్పటి నుంచి నన్ను నా హస్బెండ్ని అంటే మేము దేవుని తెలుసుకున్నాం కానీ రక్షణ పొందుకోలేదు. మాకు వాక్యం చెప్పి మమ్మల్ని ఎంతగానో బలపరిచి మాకు రక్షణ ఇప్పించారు. ఆ ఆంటీ ద్వారా మాకు ఆంటీ వాళ్ళు పేరు పెట్టుకున్నప్పుడు మేము ఈ ఆంటీ అంకుల్ని పరిచయం చేశారు. నిజంగా ఎంతో ధన్యులమండి. నిజంగా అంటే మన కోసం అనుదినం ప్రార్థించే వాళ్ళు ఉండడం కూడా, మన దేవుని ఏర్పాట్లో ఉండడం కూడా దేవుని మన అదృష్టం. దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా ఉద్యోగాల గురించి ప్రేర్ చేస్తుంటారు. బాగా పుట్టిన 3 years గ్యాప్ తీసుకున్నాను. జాబ్కి జాయిన్ అవ్వకూడదు అనుకున్నాను కానీ ఆంటీ సరోజకి మళ్ళీ జాబ్ ఇస్తాడు దేవుడు అని చెప్పి ప్రేర్ చేసి అసలు నాకు మైండ్లో కూడా నేను హౌస్ వైఫ్ కింద ఫిక్స్ అయిపోయాను. ఎవరు అడిగినా ఇంక మళ్ళీ రీజాయిన్ అయ్యని చెప్పాను కానీ ఆంటీ లేదు నువ్వు జాబ్ జాయిన్ అవుతావని మా ఇంట్లో మా బాబుకి అక్షరాభ్యాసం ప్రేయర్ పెట్టుకున్నప్పుడు అంటారు అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇయర్ జాబ్ జాయిన్ అయ్యాను. ఇంటర్వ్యూస్ అయ్యి మళ్ళీ అటెండ్ అవ్వడం వల్ల దేవుని కృపను బట్టి మళ్ళీ ఇప్పుడు కోవిడ్ నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నానండి. అప్పుడు కోవిడ్లో 3 years వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. తర్వాత పర్మనెంట్గా దేవుని కృపను బట్టి యూఎస్ కంపెనీ రిమోట్ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. బాబుని చూసుకుంటూ ఇంట్లో జాబ్ చేసుకోవడానికి దేవుడు కృప చూపారు. ప్రతి విషయంలోనే ఆంటీ అంకుల్ ప్రేర్ చేస్తారండి. అంటే తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ మా మమ్మీ కంటే ఎక్కువ ఆంటీకి షేర్ చేసుకుంటాం. జ్యోతి ఆంటీకి కానీ మనీ ఆంటీకి కానీ ప్రతి విషయం కోసం ప్రార్థిస్తారు, విజ్ఞాపన చేస్తారు. అంటే మన కోసం, మన బాబు కోసం ప్రార్థించే కుటుంబాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడండి. దేవునికి వందనాలు. అలాగే మా హస్బెండ్ ప్రమోషన్స్ కోసం కూడా ఆంటీ ప్రేర్ చేస్తారు. నిజంగా మేము అంటే ఫస్ట్ బేసిక్ లెవెల్ నుంచి వచ్చామన్నమాట. హైదరాబాద్లో జాబ్స్ కోసం వచ్చాము. తర్వాత దేవుడు ఈ విధంగా మమ్మల్ని నిలబెట్టుకొని సొంత గృహం ఇచ్చాడు, మంచి జాబ్స్ అన్ని, మెయిన్గా గర్భఫలం ఇచ్చారు, రక్షణ భాగ్యం ఇచ్చారు అన్నీ. అదేవిధంగా మంగళవారం మేము వాట్సాప్లో జాయిన్ అవుతామండి, గ్రూప్ మీటింగ్. నిజంగా చాలా బలపడతాం మేము అందులో. అయితే అసలు
సాక్ష్యాలు పంచుకుంటాము, మంచి వాక్యం ఇస్తారు. ఈరోజు ఆంటీలు మమ్మల్ని కూడా వాక్యం చెప్పమంటున్నారు. ఫోర్త్ వీక్ మా స్కూల్లో ఎవరో ఒకరు వాక్యం చెప్పాలి. దానికి ప్రిపేర్ అయ్యి మేము కూడా చిన్నగా వాక్యం చెప్పడం స్టార్ట్ చేస్తున్నాము. దేవుడు ఈ విధంగా మమ్మల్ని అంకుల్ ఆంటీ ద్వారా బలపరుస్తున్నారండి. దేవునికి వందనాలు. మా మమ్మీకి లాస్ట్ ఇయర్ వచ్చారండి, రాజమండ్రి నుంచి వచ్చి సాక్ష్యం చెప్పారు. లాస్ట్ 2 years వచ్చారు, ఈ ఇయర్ రాలేదండి. అయితే లాస్ట్ ఆగస్ట్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయింది. ఆంటీ ప్రేయర్ చేస్తారు. అంటే ఏంటంటే ధన్యత ఏంటంటే ఇప్పుడు కూతురిగా నేను కూడా అంత టైం ఉండలేను ప్రార్థనలో. ఆపరేషన్ అవుతున్నప్పుడు ఆ టెన్షన్, ఆ వర్రీస్ ఏదంటే కానీ ఆంటీ మాత్రం ప్రేయర్ అయినంతసేపు కూడా వీళ్ళ నుండి మా కోసం ప్రేయర్ చేస్తారు. నిజంగా మా మ్యాండేటరీ ఎగ్జామ్స్ విషయంలో కూడా ఆంటీ ప్రేయర్లో ఉన్నారు, ప్రేయర్ ఎగ్జామ్స్ అయ్యేదాకా. అలాగా అంటే మన కోసం నిజంగా అంత అలా డెడికేషన్గా ఎవ్వరూ చేయరండి. ఆ విషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతులు అని అనుకుంటాను. అదేవిధంగా మమ్మల్ని ఆత్మీయంగా కూడా ఎంతగానో బలపరుస్తున్నారు. మేము కల్వరి టెంపుల్కి వెళ్తామండి సండే. మంగళవారం మేము వాట్సాప్లో గ్రూప్గా జాయిన్ అవుతాము. అదేవిధంగా దేవుడు చేసిన మేళ్ళను బట్టి మరి ఆంటీ కూడా చాలా మంచి వాక్యం చెప్పారు. సుజాతాన్ని మీకు వస్తుంది పోతానికి చెప్తాను. నాకు ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తాను. వాక్యం చాలా బాగా అందించారు. నిజంగా ఈరోజు ఇక్కడ ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. విన్న వాక్యం అందరూ కూడా నిజంగా కృతజ్ఞతలు చెల్లించాలి. అంటే దేవుడు ఊహించిన రీతిలో మనము చెల్లిస్తున్నామా లేదా అన్నది బాగా చెప్పారు ఆంటీ. ఎలాగా మా ఫ్యామిలీస్ కోసం కూడా ఆంటీ అనుదినం ప్రేయర్ చేస్తూ నిజంగా మా కోసం మనందరి కోసం ప్రేయర్ చేస్తూ విజ్ఞాపనలు చేస్తూ వాళ్ళ సమయాన్ని దేవుల్లో డెడికేషన్గా మరి సమర్పించుకున్న విధానం బట్టి వాళ్ళు కొనసాగుతున్న విధానం బట్టి దేవుడు వాళ్ళకి శక్తి బలం ఆరోగ్యం అనుగ్రహించాలని. అదేవిధంగా చిన్న సాక్ష్యం అంటే మార్నింగ్ నేను మా బాబుని స్కూల్కి డ్రాప్ చేసి వచ్చేస్తుంటే టర్నింగ్ తీసుకుంటున్నాను. స్కూల్ బస్ కూడా ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది. లెఫ్ట్ టర్న్ తీసుకుంటుంటే బస్సు ఆగట్లేదు, వచ్చేస్తుంది. నేను వెంటనే లెఫ్ట్ టర్న్ తీసుకుని అక్కడ గొయ్యి ఉంది, గొయ్యిలో ఇలా స్కిట్ అయిపోయి పడిపోయాను అనమాట. అసలు బండి మీద నిజంగా ఈ రోజు ప్రేయర్లో ఇలాగ ఉంటానని అనుకోలేదు. నిజంగా వాక్యం చెప్పినట్టు దేవుడు నీకు తోడై ఉన్నాడు, కుటుంబక్క నీకు నీడగా ఉన్నాడు, నిన్ను కాపాడుతాడు అని వాక్యం చెప్పారు. నిజంగా అలాగే ఆంటీ కూడా చిన్న సాక్ష్యం కూడా మనము అది కృతజ్ఞత చెప్పాలి. దేవుడు ఈ రోజు నన్ను ఇలా నిలబెట్టి సాక్ష్యం చెప్పించుకుంటున్నందుకు దేవునికి వందనాలు, దేవుడు నన్ను కాపాడినందుకు కూడా వందనాలు. మరొకసారి అంకుల్కి ఆంటీకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా కోసం ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవుడి సాక్ష్యం దీవించిన గారు. చాలా మంది చూస్తున్నారు. పరిశుద్ధమైన దేవునికి వందనాలండి. పరిశుద్ధమైన దేవునికి వందనాలు. దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే దేవుని సాక్ష్యం ఏంటంటే దేవుడు ఎంతో గొప్ప దేవుడు. నిజంగా ఒకటి ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు దేవుడు చేస్తూ వస్తున్నాడు. మరి నిజంగా మాకైతే తల్లి తండ్రిని ఆత్మీయంగా మరి ఆంటీని అంకుల్ని నిజంగా మాకు వచ్చారు. ఎందుకంటే ప్రతి నెల శుక్రవారం ఫస్ట్ వీక్లో మరి ప్రతి నెలలో మరి ప్రేయర్స్ జరిపించుకుంటాను ఇంట్లో నేను. అంటే ఎందుకు అంటే నాకు ఫస్ట్ మేము బిజినెస్ పెట్టాము. బిజినెస్లో చాలా ఇబ్బంది పెట్టాము. ఏమీ అసలు మా దగ్గర రూపాయి లేకుండానే బిజినెస్ స్టార్ట్ చేసాము. దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే మరి నేను ఇలా ఉంది అని ఆంటీకి చెప్పినప్పుడు తను లేదు, అసలు మీరేం భయపడద్దు, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, బిజినెస్ పెట్టండి, స్టార్ట్ చేయగలరు. మరి మా బిజినెస్ 2 years కంప్లీట్ అయ్యి మరి 5 years నడుస్తుంది. మరి కంపెనీ ఎంతో దీవించి ఆశీర్వదిస్తున్నారు దేవుడు. అందుకని మరి దేవుడు మేము చెల్లిస్తున్నాను. మరి మా కోసం ఎంతో ఆంటీ అంకుల్ ఇద్దరు శ్రమపడి మరి ఇందాక ఆంటీ సాక్షులు చెప్పారు 3 floors. పోయిన నెలలో పాపం చూస్తాను, ఆటో ఎక్కలేకపోయిందంటే కాలు విపరీతమైన పెయిన్ అయినా కూడా అసలు కాదనకుండా వచ్చేస్తారు. ఎప్పుడు ఈ నెలలో ఈ వీక్ పెట్టుకుంటున్నాను పేరు రండి అంటే
మన ప్రాబ్లం చెప్పినప్పుడు తను కంపల్సరీగా ప్రే చేస్తాడు, దేవుడు చేస్తాడు, నమ్మాలి అనేసి నిజంగా ఇప్పుడు మనకి బలపరుస్తున్నాడు. మా ఇళ్ళ ఆంటీ అంకుల్ ద్వారా చాలా మనకి బలపరుస్తున్నాడు దేవుల్లో. మరి దేవుడికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. అలాగే జాబ్ ఫార్మా మా కంపెనీ పేరు ఫార్మా సేల్స్ అండ్ సర్వీసెస్ ఎక్విప్మెంట్స్. అయితే ఆ కంపెనీ దేవుడు ఏం చేశాడంటే మేము పోయిన ఇయర్లో మరి ఆ ఇయర్లో సర్వీస్ కింద ఉన్న కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చుకున్నాం అనమాట. అయితే అదే నేమ్ మీద జాబ్ ఫార్మా అనే నేమ్ మీద ప్రైవేట్ లిమిటెడ్గా మార్చుకున్నాం. అయితే యాక్చువల్లీ ఆ నేమ్ మీద మళ్ళీ ప్రైవేట్గా మారదు, వేరే నేమ్ పెట్టుకోవాలి అన్నట్టుగా చెప్పారు. కానీ ఆంటీ వాళ్ళు ప్రే చేయడం, పర్సనల్గానే ప్రే చేసుకోవడం అద్భుతంగా ఆశ్చర్యంగా దేవుడు మరి దాని మీదనే ప్రైవేట్ లిమిటెడ్గా ఇచ్చేసాడనమాట. దానికోసం మేము NABA సర్టిఫికెట్ కోసం అప్లై చేసాము. దానికోసం ప్రయాసపడుతున్నాం. 1 year అవుతుంది. లాస్ట్ ఆడిట్ అవుతానే ఉంది 1 year నుంచి. చాలా శ్రమ పడుతున్నాము. కానీ దేవుడు ఏది చేసినా మన మేలుకే. లేట్ అయినప్పటికీ కూడా 6 monthsలో అయిపోతుంది అనుకున్నది 1 year అవుతుంది. అది 9th 10th ఫైనల్ ఆడిట్. అక్కడ అయితే ఢిల్లీ నుంచి ఆడిటర్స్ వస్తున్నారు 2. పేర్లో పెట్టండి, పర్సనల్గా ఆడిట్ సక్సెస్ అవ్వాలి. మెయిన్ సర్టిఫికెట్ వాళ్ళు అప్రూవ్ చేయడానికి మరి దేవుడు కృప చూపించారు. మన హృదయాల్లో దేవుడు మరి వారి విధాలు మార్చి మరి ఆడిదంతా క్రమంగా జరగడానికి మరి పేర్లు పెట్టండి. మరి ముఖ్యంగా ఏంటంటే 35 సంవత్సరాలు దేవుడు మరి ఆంటీని అంటుంది సేవలో ఎంతో వాడుతున్నాడు. మరి నిజంగా పోయిన సంవత్సరము ఆంటీ బాగా సెట్ అయిపోయారు. దాని వల్ల చూడలేకపోయాం. కానీ కన్న ఆపరేషన్ అన్నీ అయినప్పటికీ దేవుడి సేవలో మాత్రం దేవుని సేవను వదిలిపెట్టకుండా ఆయన కోసమే అంకితం అన్నట్టుగా ఏ రోజు ఖాళీ లేకుండా ఒక ప్రయాసపడుతున్నారు. 35 సంవత్సరాల నుంచి అంటే చాలా గ్రేట్. మనం మాత్రం ఒక రోజు ప్రే చేస్తామంటే 2 రోజులు సేమ్ అలా ఉంటుంది. కానీ నిజంగా దేవుడు నమ్ముకొని మరి ఆయన సేవలో మరి అంటే నాకు నడిపిస్తున్న దేవుడికే మహిమ చెల్లిస్తున్నాను. మరి అలాగే మమ్మల్ని కూడా కుటుంబాన్ని మరి దేవుడి ఎంతగానో నడిపిస్తున్నాడు. కుటుంబానికి తోడై ఉన్నందుకు దేవుడికి వందనాలు. మరి నా కుటుంబం కోసం నా ప్రేయర్ గ్రూప్ చాలా ప్రార్థిస్తారు. నన్ను ఒక కూతురులాగా చెల్లెల్లాగానే చూస్తారు, నాకు చిన్నపిల్లలాగే. ఎందుకంటే నేను లాస్ట్లో ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చాను. నన్ను బాగా బలపరిచారు దేవుళ్ళు. కానీ ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు నా గ్రూప్లో చూస్తాను. స్థానంలో ఉన్నప్పుడు మేమందరం నెలలకి ఒక్కొక్కరి ఇంట్లో ప్రేయర్స్ పెట్టుకునేవాళ్ళం. చాలా అద్భుతాలు చూసాము. కానీ స్థానం నుంచి ఒక్కొక్కటి పెట్టారు. దేవుడు అంతగా దీవించాడు అనమాట మనందరినీ. దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన మహిమ చెల్లిస్తున్నారు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. నా కోసం ప్రార్థిస్తున్నారు. మన కుటుంబానికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. కుటుంబానికి ప్రేమ మరి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మరి చేసిన మేళ్ళన్నిటి బట్టి దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను. దేవుడి సాక్ష్యం దీవించున్నాను. ఆమేన్. మహాపరిశుద్ధమైన దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. నా పేరు శ్రీదేవి. చాలా మందికి తెలుసు, తెలియని వారికి నా పేరు శ్రీదేవి. ప్రతి సంవత్సరం ఇలా కలుసుకోవడానికి ఇంతమంది ఆత్మీయులు కలుసుకోవడం చాలా సంతోషము. అయితే నేను సాక్ష్యం చెప్పాలంటే ఆంటీ అన్నట్టు డే అంతా సరిపోదు. శాంత ఆంటీ నాకు వార్నింగ్ ఇచ్చి మరి పంపించారు. 6 నిమిషమే నీకు టైం అని చెప్పారు. సో నేను ఈ మధ్య కాలంలో నా జీవితంలో చేసిన మేలు కొరకు దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తూ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు ఒక బాబు పాప. బాబు మెడిసిన్ చేసి ఇప్పుడు పీజీ కొరకు ప్రయత్నం చేశాడు. సో దేవుడు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఆయనకి పీజీ సీట్ అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. అయితే దాన్ని ఎవరో షేర్ చేస్తున్నట్టు ఆంటీ వాళ్ళకి ఒక్కసారి మా కొరకు ఈ విషయంలో ప్రార్థించండి ఆంటీ అంటే మనమన్నా మర్చిపోతామేమో కానీ ఆంటీ అంకులు ఎప్పుడు మర్చిపోరు. అలా బలపరుస్తూ ఒక పక్క నుంచి దేవుడు తప్పకుండా చేస్తాడమ్మా అని చెప్తూ వారు ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా నా కొడుకు సీట్ వచ్చింది. సో మెడిసిన్ పీజీ చేస్తున్నాడు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో. నా కూతురు కూడా
MBA సింబియోసిస్ పూణేలో చేసింది. ఇప్పుడేమో తను డెలాయిట్లో జాబ్ వచ్చింది. అయితే దేవుడు పాపకు కూడా మంచి జాబ్ ఇచ్చారు డెలాయిట్లో. అందరి బట్టి కూడా వందనాలు. దేవుడు నిజంగా ఇప్పుడు సుజాత గారిని నేను చాలా సంవత్సరాల తర్వాత కలిశాను. మా మమ్మీ సుజాత గారి మమ్మీ ఫ్రెండ్స్ అన్నమాట, కొలీగ్స్. వాళ్ళు ఒక దగ్గర వర్క్ చేశారు. అయితే సుజాత గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆవిడ షేర్ చేసుకున్నట్టు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట చాలా మేలుకరమని చెప్పారు. అది మాట ద్వారా అయినా క్రియ ద్వారా అయినా చేయమని చెప్పారు. మనము అందరికీ దేవుడు ఈ విధంగా మాట్లాడే ధైర్యము, శక్తి, బలం ఇవ్వకపోవచ్చు, కానీ కార్యరూపకంగా చేసే అవకాశం మనకి ఇస్తాడు. కాబట్టి మనం దేవుడి సన్నిధిలో ఎంత చేయగలిగితే అంత చేసేటట్టు ఉండాలి. సో ఈ సాక్ష్యాలన్నింటిని బట్టి వందనాలు. పాపకి మ్యాచెస్ చూస్తున్నాం, మీరు అందరూ ప్రేయర్లో పెట్టుకోండి. అలాగే దేవుడు ఏర్పరిచిన ఒక మంచి విశ్వాసమైన భర్త రావాలని మేము ఆశపడుతున్నాము. సో మీరందరూ కూడా ప్రేయర్ చేసి పాపని జ్ఞాపకం చేసుకోమని ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఆంటీకి ఎస్పెషల్గా ప్రేయర్స్గా ప్రతిక్షణం జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ముఖ్యంగా మా ప్రిసిల్లా ప్రేయర్ గ్రూప్ని మర్చిపోకూడదు. మేమందరం తలా ఒక చుట్టూ అయిపోయినా కూడా ఒకరికొకరు మేము ప్రార్థించుకుంటూ బలపరుచుకుంటూ ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇతరుల అందరం ఒక దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసి వారి సమస్య మా సమస్యగా అనుకుని మేము చేసుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన మంచి ఆత్మీయ కుటుంబాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలుస్తుంది. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి అందరూ చాలా సేపు చెప్పారు. అర నిమిషం మన అమ్మాయి దేవుని నామాన్ని పొందినాలయ్యా చెప్పిన వాళ్ళందరూ కూడా అందరూ తెలుసు. సాధారణంగా ఇవన్నీ తెలిసినాయి అనమాట. మరలా రిపీట్ చేస్తుంటే టైం మనకి కలిసి రావద్దు. అది ముఖ్యం నేను కోరుతున్నాను అనమాట. అంటే మీరు కొత్తది ఏదైనా ఉంటే చెప్పండి, కొత్తది కాదు. అయినా కొత్తది ఉంటే కనుక మీరు పంచుకోండి, షేర్ చేసుకోండి. గంట కాదు 2 గంటలు కూడా ఇంకా కూర్చుంటాం. అదైతే పాతదాన్ని పట్టుకొని ఏదో ఆలోచించుకొని చెప్పడం కాదు. జస్ట్ మనకి ఇప్పుడు చేసింది అంటే మన అది చెప్తే అది మంచిది అనమాట. ఒక సంవత్సరం ఉంది కదా, ఆమెకి 2 సంవత్సరాలు ఇచ్చిన సరిపోదు. నేనే సాక్షి. అమ్మాయి ఉంది, 2 సంవత్సరాలకు తను సమయం ఇచ్చినట్టు సాక్ష్యం సరిపోతుంది. అనేక శ్రమల మధ్య పోయినసారి కూడా చెప్పాను మీకు, అనేక శ్రమల మధ్య కేవలం యేసయ్యని హిందూ అమ్మాయి, ఆమెకి ఏమీ తెలియదు, కేవలం యేసయ్యని నమ్ముకుని ముందుకు నడిపిస్తూ తన బిడ్డని ఆర్థిక సమస్యలు వెనుకున్నప్పటికీ కూడా బిడ్డని డాక్టర్ని పూర్తి చేయడానికి ఆ మహాకృపను బట్టే ముందుకు నడిచింది. సరే, నేను చెప్పేది ఏంటంటే, మా అమ్మాయి ఇంటికి పోయినాక అంతా తులసి నుంచి పోయినసారి చెప్పావు, ఈసారి చెప్తాను. మా పిల్లలు అదే అడుగుతారు. అంటే వీళ్ళందరూ నా పిల్లలు అనమాట. మా గ్రూప్ అంతా కూడా నాకు పిల్లలే అనమాట. అయితే నేను చెప్పేది ఏంటంటే, మరి బ్రదర్ గారు, సిస్టర్ గారి నుంచి మీరు సలహా ఒకటి చెప్తూనే ఉన్నారు. కానీ ఒక్కటి ఏంటంటే, మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు యేసయ్య ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ఎవరైతే సంపూర్ణ మనసు పూర్ణ హృదయంతో ఆయన దగ్గరకు వస్తారో తప్పకుండా ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అదేవిధంగా ఈ లోకంలో మన శ్రమలు అంటే చిన్న చిన్న శ్రమలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, వేదన కావచ్చు, ఏ సంబంధమైనా కావచ్చు, మన కొరకు మనకు ఆధ్యాత్మిక సహోదరుడిని అమ్మగానే ఏగానే దేవుడు ఇచ్చారు కనుక దానికి మనకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి. ప్రతి విషయంలో కూడా తను చెప్పకపోవచ్చు, చెప్పకపోయినా కూడా మనం ఏం చేయాలా? తన కుటుంబం కోసం మనం ఏం చేయాలా? తన బిడ్డల కోసం గొప్ప కార్యం జరిగిస్తున్నాడు. అంటే మీ కళ్ళతో చూస్తున్నాం కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇప్పటికి కూడా చూస్తున్నారు. రోజు రోజుకి అంచెలంచెలుగా వెతికిపోతున్నారు. అందుకని మనమందరము కూడా అంటే చాలా మంది వచ్చేవాళ్ళు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేదు, అంతా నిండిపోయేది. అంటే నేను చెప్పేది ఏంటంటే, మన కోసం మనకు ఆధ్యాత్మిక సహోదరులు ఇచ్చారు కనుక మనం కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తూ పాటు వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళ పరిచర్య కోసము, వాళ్ళ కోసం ఒకటే మనం పరిచర్య వెళ్ళడానికి అనమాట. మనం ముందుకు వెళ్తూ కూడా మన కోసం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి కృతజ్ఞత భావంతో మనం ప్రార్థన చేసుకుంటే నేర్చుకోవాలన్నమాట. ఇది దేవుని నామానికి పొందినాడు. యేసు
మీకందరికి కూడా కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటాం. అరణేశ్వరైందా కాదు తప్ప జానికి ఏం పిలిచారు? సో నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు 8th క్లాస్, ఒకడు చిన్నోడు 4th క్లాస్. సో నేను దేవుడు ఎంతో భారంగా ఆంటీ అంకుల్ వాళ్ళు ఆత్మీయంగా బలపడాలని ప్రేయర్ మీటింగ్స్ ఇంట్లో పెట్టుకున్నప్పటి నుంచి చాలా అద్భుతాలు చూస్తున్నాను. గత సంవత్సరం కూడా డిసెంబర్లో దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశించినట్టుగా ఆస్ట్రేలియా దేశానికి తీసుకెళ్ళి సేఫ్గా మమ్మల్ని మళ్ళీ ఇండియాకి చేయించినారు. కాబట్టి ఎన్నో ఆబ్స్టెకల్స్ వచ్చినప్పుడు దేవుడు తన సన్నిధానం మాతో ఉంచి ఆంటీ అంకుల్ వాళ్ళ ప్రేయర్స్ ఎప్పుడు మాతో ఉంటారు. చేలో ప్రసిద్ధ ప్రేయర్ గ్రూప్లో కూడా మేము అందరం జాయిన్ అవుతాం. జ్యోతి ఆంటీ మధ్య ఆంటీ అందరు జాయిన్ అవుతాము. ఆత్మీయంగా ఎంతో ఆశీర్వాదాలు పొందుకుంటున్నాము. మీరు అందరు కూడా టైం ఉంటే జాయిన్ అవ్వండి. ఆశీర్వాదాలు దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి మనందరికీ. దేవుడు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ఎంతో ముందుగానే మా కుటుంబాన్ని వచ్చి ప్రార్థన చేయండి. నాకు ఇచ్చిన ఈ సమయం బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకోండి. సాక్ష్యం ఇస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని మహానమైన నామంలో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. మన కోసం నిరంతరం ప్రార్థిస్తున్న అన్నయ్య వదిలి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ కుటుంబానికి, ప్రతి కుటుంబానికి పేరు పేరు చొప్పున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక 2 ఫ్యామిలీస్ గురించి ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పానండి. ఒకటి తను ప్రెగ్నెంట్ తో ఉండగా, అంటే చాలా ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీ లాగా ఉందన్నమాట తనది. అన్నయ్య వదిలమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు బాబు వాళ్ళని పిలిచేదాన్ని, ప్రార్థించేదాన్ని. 11 మహాపురుషులు ఒక అందమైన బాబు ఇచ్చారు. అలాగే మా పక్క ఇంట్లో ఒక ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా చూపిస్తారు. వాళ్ళకి కూడా అంటే చాలా అమ్మాయికి ఇంకా రిస్క్ ప్రెగ్నెన్సీ అనమాట. ఏ క్షణంలోనైనా అబార్షన్ అయిపోవచ్చు అని చెప్పారండి. ఈవెన్ స్టిచెస్ వేయడానికి కూడా అవకాశం లేకుండా ఉండేది అనమాట. కానీ అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు ఒక అందమైన పాపని వాళ్ళకు కూడా దయచేశారు. అందరు బట్టి దేవునికి కోట్లాది స్తుతులు చెల్లించుకుంటున్నానండి. మీ అందరి ప్రార్థన బట్టి, అన్నయ్య వదిలమ్మ దేవుని మహాకృపను బట్టి ఒక అందమైన పాప బాబు గ్రూప్ తరఫున తర్వాత సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లించుకుంటున్నాను. తర్వాత నాకు పాప అండి, తను మెడిసిన్ చేస్తుంది. లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు ఇంటర్న్షిప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి జూనియర్ డాక్టర్గా ఒక పీజీ ప్రిపేర్ అవుతూ హాస్పిటల్లో జాబ్ చేస్తుంది. అందుని బట్టి దేవునికి చెల్లించుకుంటున్నాను. సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లించుకుంటూ అన్నయ్య వదిన సిల్వర్ అంటే మేము చూసి చేసుకోవాలి సేవలు అనేసి మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన
దేవుని నామానికి వందనాలండి. దేవుని మహాకృపను బట్టి మనందరం ఈ విధంగా చూడాలంటే కూడా దేవుని కృప అండి. మనం అసలు ఈ దినాన్ని ఈ విధంగా ఉన్నామంటే దేవుని మహాకృప. మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతమైన దేవుడు. అందుకని మన దేవుడు రారాజు, మనం రాజులమే. అది నమ్మాలి. దేవుని కృపను బట్టి లాస్ట్ ఇయర్ చాలా బాధతో వచ్చింది, ఎవరికి చెప్పలేని బాధ. కానీ దేవుడు 12 లక్షలు మేము ఇల్లు కొనడానికి ఇవ్వాలి. ఆయన మాకు సమయం ఇవ్వడం అదంతా దేవుని కృప అండి. మొన్నటి ఇవ్వగలిగాం. అవి ఏమైనా అంటే పేపర్లో డాక్యుమెంట్స్ రాసినప్పుడు ఇల్లు కొన్నప్పుడు నేను మా వ్యాపారం తీసుకొచ్చి పే చేసుకుంటాను. ఈ పేపర్లు ఎక్కడికెళ్ళో మీ ఇంట్లో ఉంటాయో అన్నారు. అలాగే ఒక మా బంధువుల దగ్గర పెట్టినా కూడా మొన్నటి అక్టోబర్ నెలలో మా పేపర్ మాకే వచ్చినాయండి. ఆయన మాట దేవుడు భక్తులు వాడుకుంటాడు, వాళ్ళతో మాట్లాడతాడు. అట్లానే పెట్టిన విషయం కూడా ఆ పెద్దనాన్న గారే ట్రైన్ ఆఫ్ చేయించారు. ఆ ట్రైన్ లో తీసుకెళ్ళడం ఇవన్నీ దేవుడు అద్భుతంగా ఇచ్చాడు. దేవుడే ఆయన ఆశ్రయిస్తాడు. కవల పిల్లల్ని ఆల్రెడీ లెసన్ చేశారు కదా బైబిల్లో, ఏసావు యాకోబు. ఆ విధంగా దీవిస్తాడు. మ్యారేజ్ రకాల ఒక దేవుని యొక్క అందరూ ప్రార్థన చేయండి. పిల్ల గ్రూప్, మన అన్న గ్రూప్ కోసం నేను ప్రే చేస్తున్నాను. కాలక్రమంగానే రావాలని ప్రే చేయండి. వాళ్ళిద్దరు కూడా పెళ్ళి అవ్వాలని ప్రే చేయండి. దేవుని కృపను బట్టి మీకు అందరికీ వందనాలు. ఐబీపీ వచ్చింది. అయితే నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. ఎమర్జెన్సీలో అప్పుడు ఆయన టెస్ట్ చేసి 20 అట్లా పోయిందంట. అయితే 3 days ఐసీలో పెట్టుకున్నారు. ప్రేర్ చేశారు. నార్మల్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చారు. దేవుని నామానికి స్తోత్రాలు. అన్ని విషయాలు మరెంతో ఆదరణ కలిగి ఆదరణ చూపిస్తారు. ఫ్యామిలీ విషయంలో, పిల్లల విషయంలో కూడా మాకెన్నో సత్కారాలు చేశారు. ఎన్నో మేలు దేవుని నామానికి వందనాలు. థ్యాంక్ యూ. Saka.
కాలు వేసుకున్నప్పుడు ఆ నట్టు లూజ్ అయ్యి కింద పట్టుకోవడం జరుగుతుంది. 4 సార్లు కింద పట్టుకోవాలి, కానీ దేవుడి కృప వలన ఆయనకు ఎలాంటి దెబ్బలు తగలేదు. దేవుడు మరి ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టినందుకు దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి నా కుమార్తె విషయంలో నేను సంతాన విషయంలో చెప్పినాను. ఆమె కలిసి 3 పిల్లల్ని దేవుడు ఇచ్చినందుకు గాను దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా కుటుంబం అంతటినీ ఆశీర్వదించిన దేవుడికి వందనాలు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఇంతవరకు దేవుడు చేసిన ఉపకారాలను బట్టి వీళ్ళని బట్టి వందనాలు. మరి గత సంవత్సరం అంతా కూడా మాకు ఆర్థికంగా ఆరోగ్యంగా ఆయుష ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించిన దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి సమయం అనగా ప్రార్థిస్తూ మరి తండ్రి తగ్గే తండ్రిని మాకు ఇచ్చినందుకు పట్టణాలకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేయులు మరి అప్పుడు వచ్చాను కదా అబ్బాయి, అదే కొన్నాను. అదే Thank you.